హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి దోసకాయ చట్నీ అండి. చాలా బాగుంటుంది. దానికోసం రెండు దోసకాయలు, మీడియం సైజు 2 దోసకాయలు, 3 టమాటాలు, సరిపడని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. టమాటో సరిపోతుంది, దాంట్లోకి కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి కారానికి సరిపోతుంది. వీటిని అన్నిటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి. దోసకాయను కూడా పీల్ తీసుకొని ఉంచుకుందామండి. తర్వాత చూపిస్తాను. చూడండి, ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిరపకాయ ముక్కల్ని, టమాటాలను వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్నాం కదండి, ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా గుజ్జుగా అయ్యేదాకా ఇట్లనే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి, మూత పెట్టుకున్నాను. కాగానే చూపిస్తానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అట్లనే ఉంచితే కలదిప్పకుండా మాడుతుంది. చూడండి, టమాటా ముక్కలు బాగా గుజ్జుగా అయ్యాయి. 1 నిమిషం పాటు ఇట్లా ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఒకసారి చూద్దాం. ఇట్లా కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ కూడా దీంట్లోనే 1 సెకండ్ ముందు వేసుకుంటే ఆపే ముందు మగ్గి చాలా బాగుంటుందండి. ఇది చూడండి, అన్నీ మగ్గాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఆవిరికి ఉడుకుతాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత చూపిస్తానండి మిక్సీ పట్టేటప్పుడు. ఇదిగోండి, 1 నిమిషం ఇట్లా చల్లార్చుకొని ఇంకా మిక్సీకి వేసుకుందాం. చూడండి, కొంచెం చల్లారింది. మిక్సీకి వేసుకుందాం. ఒక కళాయి పెట్టుకొని కొంచెం పల్లీలను అయితే వేయించుకుందామండి. ఇది చూడండి, 2 స్పూన్స్ పల్లీలు. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత పల్లీలను అయితే వేసుకొని వేయించుకుందామండి. 2 స్పూన్స్ అయితే సరిపోతాయండి పల్లీలు. ఇదిగోండి, పల్లీలను అయితే వేసుకున్నాము. లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి, శనగిత్తనాలు అయితే వేగాయండి. 1 స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, 1 స్పూను. ఇవి ఊరికనే ఎగుతాయండి, మారనేకూడదు. వేసాము, చిట్టుపట్ట అంటున్నాయి. గ్యాస్ ఆపుకుందాం. సరిపోతుందండి. ఇదిగోండి, నేను కళాయిలో నుంచి వేరే దాంట్లోకి తీసుకున్నాను. అట్లానే కళాయిలో ఉంచొద్దండి, హీట్కి ఇంకా మాడతాయి. ఇదిగోండి, నేను శనగిత్తనాలు, తెల్ల నువ్వులనైతే వేయించుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూడండి, అదే కళాయిలో ఉంచితే మాత్రం మాడతాయి. ఇదిగోండి, శనగిత్తనాలు ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటో, పచ్చిమిరపకాయ ముక్కలను అవి వేసుకుందాం. చూడండి, మెత్తటి పొడిలాగా ఎట్లా అయిందో. బాగా మెత్తగా పట్టుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడల్లో తిప్పుకోవాలండి.
మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దు. కొంచెం పలుకుగా ఉంటేనే చాలా కొంచెం బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, సరిపడంత ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి సాల్ట్ సరిపడంత. ఇంకా మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నా. వీటిలన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి పచ్చి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా తిరగమాత వేసుకుందాం. బాగా కలిసిందండి. ఇంకా తిరగమాత వేసుకోవాలి. తిరగమాత దినుసులు వేసుకున్నాం. 1 ఎండుమిరపకాయ, ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. మా దగ్గర లేదు. ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ చట్నీకైనా చాలా బాగుంటుంది. కర్రీ లీఫ్ని వేసుకుందాం. కొంచెం కరివేపాకండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. తిరిగి మాత్రం దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిదిప్పుకుందామండి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది మన చట్నీ. ఇది చూడండి చట్నీ ఎంత బాగుందో. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.